श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री साई भक्त अनुभव संहित శంకర్ బల్వంత్ కోహోజ్కర్ నిన్నటి తరువాయి. బాబా వద్ద నాకున్న అనుభవాలు చాలా కొద్ది మాత్రమే. చిన్నప్పుడు నేను బాబా ఫోటోను జేబులో పెట్టుకుని ఉండేవాడిని. అప్పటి నుండి నా చదువులో జీవితంలో అంతా మంచి జరిగింది. తర్వాత ఆ ఫోటోను మా చెల్లెలికి ఇచ్చాను. నేను ఇప్పటికీ బాబాను పూజిస్తూనే ఉన్నాను. 1930లో ప్రాణాంతకమైన సంఘటన ఒకటి జరిగింది. నేను విరేచనాలతో బాధపడుతున్నప్పుడు నిద్రమత్తులో నీళ్లు అనుకుని ఫినాయిల్ను త్రాగేశాను. ఇది ప్రమాదానికి దారితీసింది. 4 రోజులు స్పృహ లేకుండా పడి ఉన్నాను.
నాకు చికిత్స చేస్తున్న డాక్టర్ చిప్కర్ నేను చనిపోతానని భయపడ్డాడు. 4 రోజుల తరువాత స్పృహ వస్తున్న సమయంలో నాకు ఒక దృశ్యం కనబడింది. పహిల్వాన్లా కనిపించే ఒక ముస్లిం యువకుడు నేను పడుకుని ఉన్న గది గోడలను నేలను బెత్తంతో కొడుతూ కనిపించాడు. నా దైవం శ్రీ సాయిబాబానే వచ్చి నా ప్రాణాలను కాపాడారని నిర్ధారించుకున్నాను. 1934లో నాకు షిరిడి వెళ్లి బాబా సమాధిని ద్వారకామాయిని దర్శించాలని బలమైన ప్రేరణ కలిగింది. షిరిడి వెళ్లి ద్వారకామాయిలో బాబా చిత్రపటాన్ని చూసిన వెంటనే నా శరీరం అంతా విద్యుత్తు ప్రవహించినట్లుగా అనుభూతి కలిగింది. ఆ చిత్రపటాన్ని తదేకంగా చూడలేకపోయాను. భగవంతుడు ఇక్కడే ఉన్నాడు అన్న భావనతో నా మనసు నిండిపోయింది. సెప్టెంబర్ 15వ తేదీ 1936. రామచంద్ర రామకృష్ణ సామంత్, బిఏ, భూస్వామి, వయసు 45 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, టర్నర్ రోడ్, బాంద్రా. నా జీవితంలో 3 సార్లు మాత్రమే సాయిబాబాను దర్శించాను. మొదటిసారి 1912 సంవత్సరం గురు పూర్ణిమకు మా మామగారైన అన్నా సాహెబ్ దాబోల్కర్తో పాటు నేను నా భార్య వెళ్ళాము. మా మామగారు తన కుమార్తెను అల్లుడిని షిరిడి తీసుకొస్తానని మొక్కుకున్నారట. మొక్కు తీర్చడానికి నన్ను రమ్మని చెప్తే వారి వెంట వెళ్ళాను. అంతేగాని నాకప్పుడు సాయిబాబాపై పెద్దగా నమ్మకం లేదు. మా తల్లిదండ్రుల వైపు నుండి సాయిబాబాతో అనుబంధం లేదు. కానీ మా కుటుంబంలో ఆధ్యాత్మిక పారమార్థిక సంపద మెండుగా ఉంది. మా ముత్తాత లక్ష్మణ్ అర్జున్ సామంత్ భగత్ విఠలుని పరమభక్తుడు. తరచూ పండగ యాత్రలకు వెళ్ళేవాడు. ఆయన ప్రతి ఆషాఢ కార్తీక మాసాలలో పండగ యాత్రకు తీసుకువెళ్లిన బట్టలు, నడుము కట్టుకునే కాషాయ దట్టి, పూజా సామగ్రి మొదలైనవి వారసత్వ జ్ఞాపికలుగా భద్రపరచబడ్డాయి. నేను వారి కాషాయ దట్టిని పండగకి తీసుకెళ్లి చంద్రబాగా నదిలో ముంచి తెచ్చేవాడిని. మా తాతగారు విఠల భక్తుడే కాక శివదీక్షాపరుడు కూడా. నిత్యం మధ్యాహ్న సమయాలలో ఏకాగ్రతతో శివమంత్రాన్ని జపించేవాడు. నేను వారి ముద్దుల మనవడిని అయినప్పటికీ వారు జపం చేసినప్పుడు వారి దగ్గర వెళ్లే సాహసం లేదు. రాత్రిళ్లు హరిపద చదివేవాడు. వేకువజామున భజన నిర్వహించేవాడు. ఆయన 59 సంవత్సరాలకే పరమపదించారు. ఆయన నిర్యాణం చెందే ముందు నా అంతిమ గడియలు సమీపిస్తున్నాయి. ధవళ వస్త్రధారి అయిన విఠలుడు నన్ను వైకుంఠానికి తీసుకెళ్లడానికి అక్కడ పెట్టెపై కూర్చుని వేచి ఉన్నారు. నాకు వారు గట్టిక కాలం 24 నిమిషాలు మాత్రమే మీకు వీడ్కోలు పలకడానికి సమయం ఇచ్చారు అని పలికి తన కొడుకులు, కుమార్తెలు మొదలైన వారిని ఒకరి తర్వాత ఒకరిని పిలిచారు. శోకిస్తున్న మా నాన్నగారిని దగ్గరికి పిలిచి విచారించవద్దని ధైర్యంగా ఉండమని చెప్పారు. వారు తమ కుమార్తెలను దగ్గరికి పిలిచేటప్పుడు వారి అసలు పేర్లతో గాక గంగ, భగీరథి మొదలైన తీర్థాల పేర్లతో పిలిచి వీడ్కోలు పలికారు. నన్ను దగ్గరికి పిలిచి నేను వారిని తలచిన వెంటనే నాతోనే ఉండి నన్ను కాపాడుతూ ఉంటామని ఆశీర్వదించారు. వారు పలికిన మాటలు వారివి కావు. తుకారాం, రామదాసు మొదలైన సత్పురుషుల ప్రవచనాలను నాకు తగినట్లు అన్వయించారు. ఈ విధంగా అత్యంత భక్తిపూర్వక సంభాషణల తరువాత వారు ప్రశాంతంగా కన్నుమూశారు. వారు తప్పక వైకుంఠానికి వెళ్ళి ఉంటారు. ఈ సంఘటన 1899లో జరిగింది. మా నాన్న అంతటి ఆధ్యాత్మిక ప్రగతిని సాధించలేదు. వారు పండరిపురం దర్శించారు. కుటుంబ సంప్రదాయాలకు అనుగుణంగా ఇంటిలోని ప్రతి ఒక్కరూ తమ జీవితకాలంలో ఒక్కసారైనా పండరిపురం దర్శించి తీరాలని చెప్పేవారు. వారు 1911లో మరణించారు. వారు చివరి శ్వాస విడిచేంత వరకు ఎరుకలోనే ఉన్నారు. దక్షిణ వైపు చూపిస్తూ నన్ను తీసుకెళ్లడానికి వారు వచ్చి ఉన్నారు అని చెప్పి అంతిమ శ్వాస విడిచారు. ఈ విధంగా నా చిన్నతనమంతా పవిత్ర పారమార్థిక భావాలతో నిండిపోయింది. కానీ నేను విద్యను అభ్యసించిన వాతావరణం యొక్క బలమైన ప్రభావం ఈ భక్తి భావాలన్నింటినీ తుడిచివేయడమే కాక వ్యతిరేక భావాలను జనింపజేసింది. 1911 జూన్లో నా వివాహ సమయం అప్పుడు వంశపారంపర్యంగా వచ్చిన కిడ్నీ వ్యాధితో బాధపడసాగాను. ఒంటిపూట భోజనం, రాత్రులు ద్రవాహారం తీసుకుంటూ వచ్చాను. అప్పుడే బాబా మహిమల గురించి వినడం వల్ల సాయి భక్తి బీజాలు మొలకెత్తసాగాయి. కానీ ఆధ్యాత్మికత పట్ల ఉన్న వ్యతిరేకత పోయి స్తబ్దత మాత్రం కొనసాగుతోంది. మా మామగారిని ఇతరులను అనుసరిస్తూ నా పరిసరాలకు అనుగుణంగా నడుచుకుంటుండేవాడిని. ఇతరులు బాబాకు నమస్కరిస్తే నేను వారికి నమస్కరించేవాడిని. ఒకసారి మసీదులో ఉన్నప్పుడు మాధవరావు బాబాకు నమస్కరించమని నాతో చెప్పాడు. నేను నమస్కరించాను. నా అంతరంగం ఎరిగిన బాబా ఒత్తిడి చేస్తే తప్ప ఇతను గురుపాదాలకు నమస్కరించడు, చాలా పాయపడాలా నేట్లాగాతో అని అన్నారు. ఆ సున్నితమైన ఒత్తిడి ద్వారానే బాబా నాలో క్రమంగా మార్పు తెచ్చారు. బాబా కృప వల్ల నాకు ఎంతో మేలు జరిగి బాబా పట్ల నమ్మకం పెరగసాగింది.
నా వ్యాధి మూలంగా నేను అందరి వలె అన్ని వేళల్లో ఆహారం తీసుకోలేనందువల్ల శుష్కించిపోతున్నానని, వ్యాధి నివారణ చేయమని బాబాను అర్థించగా, నేను త్వరలోనే స్వస్థత పొందుతానని అల్లా అత్యాకరిగా అన్నారు. నేను మితాహారం తీసుకుంటూ ముందు జాగ్రత్త కొరకు అప్పుడప్పుడు మందులు తీసుకుంటూ క్రమం తప్పకుండా మూత్ర పరీక్షలు చేయిస్తూ వచ్చాను. త్వరలోనే వ్యాధి నయమై మామూలుగా ఆహారం తీసుకోవడం మొదలెట్టాను. బాబా మాటలు నిజమయ్యాయి. నేను మొదటిసారి బాబాను దర్శించిన 11 నెలలకు, అంటే 5/6/1913 నాకు తొలి సంతానంగా ఆడపిల్ల జన్మించింది. అదే సంవత్సరం బస్సేన్లోనున్న తుంగరేశ్వర్ దేవస్థానం యొక్క కమిటీ చైర్మన్గా నేను నియమించబడ్డాను. 1915 గురు పూర్ణిమకు బాబాను రెండోసారి దర్శించాను. ఈసారి కూడా మా మామగారితో నా భార్యతో కలిసి వెళ్ళాను. ఈసారి షిరిడి దర్శనంలో చెప్పుకోదగిన అనుభవాలు ఏవి కలగలేదు. కానీ 1915 ఫిబ్రవరిలో జరిగిన సంఘటన చెప్పుకోదగింది. నా ఎరుకలో లేకుండా నిగూఢ రీతిలో బాబా నన్ను ఎలా కాపాడుతున్నారో నాకు తెలిసింది. ఆ సంఘటన వివరిస్తాను. ఫిబ్రవరి నెలలో ఒకరోజు అర్నాలలో ఉన్న మా ఇంట్లో పడుకుని ఉన్నాను. అప్పుడే అనారోగ్యం నుండి మెల్లగా కోలుకుంటున్నాను. మంచం మీద నుండి లేవబోతూ అకస్మాత్తుగా మూర్ఛ వచ్చి పడిపోయాను. నా భార్య, ఇతర కుటుంబ సభ్యులు నా చుట్టూ నిలబడి ఇది ఏ ప్రమాదానికి దారితీస్తుందో ఏమోనని భయపడుతున్నారు. ఆ సమయంలో నాకు ఒక దృశ్యం కనబడింది. యమదూతల వల్ల కనిపించే 8-10 నల్లని ఆకారాలు నా చుట్టూ మూగాయి. వారు డాలు బళ్ళాలు పట్టుకున్నారు. వారెందుకో నన్ను కొట్టి హింసిస్తున్నారు. నాలో నేను, ఏమిటిదంతా, ఎందుకు వాళ్ళు నన్ను కొడుతున్నారు అని అనుకోసాగాను. కానీ వాళ్ళు నన్ను ఎంత కొడుతున్నా బాధేమీ తెలియడం లేదు. ఇంతలో ఆ గదిలోకి ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగు నుండి ఒక హస్తం ముందుకొచ్చి ఆ ఆకారాలన్నింటినీ ఒక పక్కకు ఈడ్చివేసింది. ఆ నల్లని ఆకారాలు ఆ వెలుగుకు దూరంగా గౌరవభావంతో నిలబడ్డాయి. ఆ హస్తం క్రిందిగా తెల్లటి కప్ని కొంత భాగం కనిపించింది. అంతేగాక ఒక వింతైన పరిమళం గదంతా వ్యాపించింది. తరువాత నాకు స్పృహ వచ్చి కళ్ళు తెరిచాను. క్రింద పడడం మూలంగా నాకు ఎలాంటి గాయాలు కాలేదు. నా కంటి అద్దాలు మాత్రం పగిలిపోయాయి. నా చుట్టూ చేరి ఉన్న కుటుంబ సభ్యులందరూ బాబానే నన్ను కాపాడారని నమ్మారు. నాకు మాత్రం అప్పుడు బాబాపై, అంటే 1915లో, అంతటి నమ్మకం లేదు. 1927లో నారాయణ మహారాజ్ మహిమ చవి చూసిన తరువాతే బాబాపై దృఢ నమ్మకం ఏర్పడింది. ఆ రోజు నన్ను రక్షించిన అమృత హస్తం సాయిబాబాదే అని గుర్తించాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. అక్టోబర్లో బాబా మహాసమాధి చెందటానికి వారం 10 రోజుల ముందు మేము షిరిడి వెళ్ళి బాబాను దర్శించాము. నా ఇద్దరు పిల్లలతో పాటు నా ఇతర కుటుంబ సభ్యులను కూడా తీసుకెళ్లాను. దురదృష్టవశాత్తు షిరిడీలో నా కుమారులిద్దరూ నీళ్ల విరోచనాలతో బాధపడసాగారు. మామూలుగా అలాంటి పరిస్థితుల్లో పూర్తిగా ఆహారం ఇవ్వకపోవటం కానీ, లేదా ద్రవాహారం ఇవ్వటం కానీ చేస్తారు. కానీ ఈ విషయం బాబాకు చెప్తే వాళ్ళకి సీరా, అంటే గోధుమ నూకను నేతిలో ఉడికించి తినిపించండి అన్నారు. పిల్లలు సీరా తిన్నారు. వారం రోజుల్లో వాళ్ళకి ఆరోగ్యం చేకూరింది. మా మామగారు కూడా ఒకసారి జబ్బు చేసినప్పుడు బాబా ఆదేశం మేరకు నిషిద్ధమైన ఆహారం తీసుకున్నారు. బాబా ఆజ్ఞానుసారం నడుచుకున్నందువల్ల ఎటువంటి హాని కలగలేదు. 1918లో బాబా నన్ను మొదటిసారి దక్షిణ అడిగారు. అలా ఎన్నోసార్లు అడిగారు. నేను వారు అడిగినంత మొత్తాన్ని ఇచ్చాను. వారు నన్నెప్పుడూ ఇతరుల దగ్గర అప్పు తీసుకొని దక్షిణ సమర్పించమని ఒత్తిడి చేయలేదు. అటువంటి ప్రదేశాల్లో అప్పు చేయటం నాకు ఇష్టం ఉండదు. నా జేబులోని డబ్బులన్నీ అయిపోక మునిపే వారు నన్ను దక్షిణ అడగటం మానివేశారు. మరి ఒక విశేషం ఏమంటే, నా ఆధ్యాత్మిక పట్ల అపనమ్మకం జనించిన సమయాల్లోనే నన్ను దక్షిణ అడిగేవారు. వారు దక్షిణ అడిగే 25, 15, 10 సంఖ్యల్లో ఏదైనా అంతరార్థం ఉందో, లేక ఆ సంఖ్యలు ఏ విషయాన్నైనా సూచిస్తున్నాయో కూడా నాకు అర్థమయ్యేది కాదు. బాబా ఒక్కోసారి వాడాకెళ్ళి కూర్చో అని ఆదేశించేవారు. నేను వారి మాటలను యథాతథంగా తీసుకొని మేము ఉంటున్న బూటివాడాకు వెళ్ళి మా మామగారి వద్ద కూర్చునేవాడిని. కానీ చాలా కాలం తర్వాత బాబా మాటలకు అర్థం వాడాలో జరిగే పురాణ పఠనంలో కూర్చొని తెలుసుకున్నాను. మానవతత్వము, దైవత్వము కలగలిసిన స్వరూపమే శ్రీ సాయిబాబా.
దైవత్వము దైవశక్తులు వారిలో ఒక భాగం అని నా అభిప్రాయము. సాయిబాబాపై నాకు ఇలాంటి గొప్ప విశ్వాసం కలగటానికి మరొక సంఘటన దోహదపడింది. 1926 ఆగస్టులో నా కుమారులో ఒకనికి తీవ్ర అనారోగ్యం కలిగి దీర్ఘకాలం కొనసాగింది. ఆ సమయంలో ప్రముఖ డాక్టర్లు వచ్చి పరీక్ష చేశారు. పిల్లవాడికి వచ్చిన వ్యాధిని ఎవరూ సరిగ్గా నిర్ణయించలేకపోయారు. ఒక్కొక్కరు ఒక్కో వ్యాధిగా నిర్ణయించి మందులు ఇవ్వసాగారు. ఏ ఒక్కటి పిల్లవాడి వ్యాధి నయం చేయలేకపోయింది. 1927 అక్టోబర్ నాటికి డాక్టర్లు వాడికి ఇక నయం కాదని తేల్చివేశారు. వాడిపై మేమందరం ఆశలు వదులుకున్నాము. అప్పుడు మా వదిన పిల్లవాడిని కేడ్గాంపేటలోనున్న నారాయణ మహారాజ్ దగ్గరికి తీసుకువెళ్తే బాగుంటుందని చెప్పింది. ఆమె సలహా మేరకు పిల్లవాడిని మహారాజ్ దగ్గరికి తీసుకెళ్ళాము. మహారాజు వాడిని ఆశీర్వదిస్తూ అతడికి నయం అవుతుంది, ఈ తీర్థం తీసుకోండి అన్నారు. అదొక గొప్ప మలుపు. అంతకుముందు చికిత్స చేసిన డాక్టరు మందులు మార్చడంతో పిల్లవాడు క్రమంగా కోలుకోసాగాడు. 6 నెలలకు ప్రమాదం తప్పిపోయింది. ఆ తర్వాత బలం పుంజుకొని సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. నారాయణ మహారాజ్ నోటి నుండి వెలువడిన అమృతతుల్యమైన మాటలే ఈ మలుపుకు కారణమని నేను సంపూర్ణంగా నమ్మాను. నారాయణ మహారాజు శ్రీ సాయిబాబా లాంటి సత్పురుషులను సామాన్య మానవ మాత్రులుగా పరిగణించడం సరికాదని నాకు అర్థమైంది. సామాన్యుల కందని ఉన్నత స్థాయిలో ఉన్న ఆ మహాత్ములు టెన్సన్ తన మెమోరియం అనే కవితలో చెప్పినట్లు దైవత్వము మానవత్వము కలబోసిన దివ్యమూర్తులు. 1930లో సాధు సత్పురుషుల అద్భుత శక్తుల గురించి నాకు ఎక్కువగా అవగతమైంది. తుంగేశ్వర ఆలయంలో నాగబువ అనే సాధువు నివసిస్తూ ఉండేవాడు. అతడు గంజాయి పీల్చేవాడు. అతను 1930లో తుంగేశ్వర్లో మరణించాడు. ఆ రోజు రాత్రి నేను బాంద్రాలోని నా గదిలో కలతగా నిద్రిస్తున్నాను. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో నా ముక్కుకు ఘాటైన పొగవాసన తగిలింది. అది ఎక్కువై గొంతులోనికి పోయి పొరపోయినట్లయి మెలకువ వచ్చింది. లేచి చూస్తే గదిలో నా భార్య మాత్రమే ఉంది. నీవు పొగ త్రాగావా అని నేను నా భార్యని అడిగాను. ఆమె విస్తుపోయి మీరు ఏం మాట్లాడుతున్నారు అని కోపంగా అడిగింది. కానీ ఆ పొగవాసన ఇంకా వస్తూనే ఉంది. పొగ నా గదిలోనికి ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. చిత్రంగా నా భార్యకు మాత్రం పొగవాసన రాలేదు. మరుసటి ఉదయం నేను కారు నడుపుకుంటూ గ్రామంలో ప్రయాణిస్తున్నాను. తుంగేశ్వర ఆలయానికి అప్పుడు చైర్మన్గా ఉన్నతను ఎదురుపడి నా కారు ఆపి నాగబువ గత రాత్రి 2 గంటల ప్రాంతంలో మరణించాడని, అతని అంతిమ సంస్కారాలకు ఏమేమి ఏర్పాటు చేయాలో తెలపమని అడిగాడు. నాగబువ దేహం విడిచి వెళ్లే ముందు నా గదికి వచ్చి వెళ్ళాడని అప్పుడు అర్థమైంది. నా గదిలో వచ్చిన పొగవాసన నాగబువ త్రాగే గంజాయి పొగవాసనగా నేను గుర్తించాను కూడా. 1915లో బాబా నా గదికి వచ్చి నల్లని ఆకారాలను ఈడ్చివేసినప్పుడు వింతైన సుగంధము పరిమళం వచ్చినట్లు చెప్పాను కదా. ఆ పరిమళం బాబా వచ్చినప్పుడు మాత్రమే వస్తుందని కూడా గ్రహించాను. బాబా నా గత జన్మల వృత్తాంతం నా ముందే శ్రీ నానాసాహెబ్ నెమోన్కర్కి వివరించారు. కానీ నేను వాటిని స్పష్టంగా వినలేకపోయాను. ఆ వివరాలేవో నెమోన్కర్ని అడిగి తెలుసుకునేలోగా అతను మరణించాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ సెప్టెంబర్ 16వ తేదీ 1936 బాబూరావు నారాయణ చాందోర్కర్, భూస్వామి, వయసు 40 సంవత్సరాలు, బ్రాహ్మణుడు. తండ్రి నారాయణ గోవింద్ ఉరఫ్ నానాసాహెబ్ చాందోర్కర్, గోగ్రాన్వాడి, డోంబివిలి, కళ్యాణ్ దగ్గర, GIP. నాకు 4 సంవత్సరాల వయసున్నప్పుడు మా నాన్న నన్ను సాయిబాబా దగ్గరికి తీసుకెళ్ళాడు. అప్పుడు మహల్సపతి బాబా పాదాలకు తలకు చందనం పూసి పూజించేవాడు. వారి నుదుటిపై ఎవ్వరూ చందనం పూసేవారు కాదు.
మొదటిసారిగా నేను అమాయకంగా మన దేవుళ్లకు దిద్దినట్లే వారి నొసటిపై చందనం దిద్దాను. అప్పటి నుండి ఇతర భక్తులు కూడా వారి నొసటిపై చందనం పూసేందుకు అనుమతి లభించింది. ఇది జరిగింది 1900 సంవత్సరంలో. 1902 ప్రాంతంలో బాబా తనకు గీతలోని సంస్కృత శ్లోకాలకు అర్థం చెప్పారని మా నాన్న చెప్పాడు. వారు నిగూఢ నీతి కథలు, సాంకేతిక పరిభాష ఉపయోగించకుండా సామాన్యంగా పండితులు చెప్పే విధంగా బోధించారు. 1902 సంవత్సరం తర్వాత నుండి బాబా నిగూఢమైన రీతిలో నీతి కథలు, సంజ్ఞలతోనూ మాట్లాడడం ప్రారంభించారట. బాబాకు సంస్కృతం తెలుసునని వారు గీతలోని తద్వినితి ప్రణిపాతేనా అనే శ్లోకానికి సరియైన అర్థం బోధించారని చెప్పాడు. బాబా అద్వైతవాది అని మా నాన్న చెప్పారు. కానీ వారు బోధించిన అద్వైత సిద్ధాంతమేదో నాకు చెప్పలేదు. బాబా చేసిన చమత్కారాలు, చెప్పిన భవిష్యవాణి, ప్రవచనాలు మొదలైనవి స్వయంగా విన్నాము, చూశాము. కానీ తత్వం గురించి పెద్దగా పట్టించుకోలేదు. 1913 తర్వాత భక్తులు అసంఖ్యాకంగా బాబా చెంత గుమికూడేవారని, దీనివలన వారి ప్రశాంతతకు భంగం వాటిల్లిందని మా నాన్న చెప్పారు. బాబా ఒకసారి కన్నీటితో, నేను దేనినైతే విస్తారంగా ఇవ్వదలిచానో దానిని తీసుకునేవారు లేరు, నేను ఇవ్వలేనటువంటిదే వారు కోరుతున్నారు అని వాపోయారట. మా నాన్నగారికి జామ్నేరుకు బదిలీ అయ్యింది. ఒకసారి బాబా మా నాన్నగారితో ఒక ఆసక్తికరమైన చమత్కారం గురించి చెప్పారు. 1903-4 ప్రాంతంలో జామ్నేర్లో మా అక్క మైనతాయి ప్రసవం కష్టమైనప్పుడు బాబా ఓ గోసావిచే ఊది పంపి కాపాడారు. కానీ ఆ బిడ్డ పసితనంలోనే చనిపోయింది. మా అక్క చిన్న వయసులోనే ఇంకో సంతానం లేకుండా విధవరాలయ్యింది. ఇది మా కుటుంబాన్నంతా విషాదంలో ముంచేసింది. మా నాన్నతో కలిసి మేమంతా షిరిడీ వెళ్ళాము. మా నాన్న బాధతో నిశ్శబ్దంగా బాబా ముందు కూర్చున్నాడు. సాధారణంగా మా నాన్నను చూడగానే బాబా పలకరించేవారు. మా నాన్న కూడా సంతోషంగా కబుర్లు చెప్పేవాడు. అంతా ఉల్లాసంగా ఉండేది. ఈసారి అక్కడ నిశ్శబ్ద వాతావరణం ఉంది. కొన్ని నిమిషాల తర్వాత బాబాని మొదట నిశ్శబ్దాన్ని ఛేదించారు. బాబా, నీవు ఎందుకు అంత నిశ్శబ్దంగా ఉన్నావు? చాందోర్కర్: బాబా, మీకు అంతా తెలుసు. మేము మీ రక్షణలో ఉన్నప్పుడే ఈ దుర్ఘటనలు జరిగాయి. అల్లుడు మరణించాడు. పసిబిడ్డ కూడా కన్నుమూసింది. బాబా, నీవు బిడ్డ కోసం, అల్లుడు కోసం నా దగ్గరికి వచ్చి ఉంటే పొరపాటు పడినట్లే. ఈ విషయంగా నా దగ్గరికి రావసరం లేదు. ఇవన్నీ అంటే బిడ్డ పుట్టడం, బంధువులు మరణించడం వంటివి నా ఆధీనంలో లేవు. ఇవి పూర్వకర్మకు అనుగుణంగా జరుగుతూ ఉంటాయి. ఈ జగత్తును సృష్టించిన ఆ పరమేశ్వరుడు కూడా వాటిని మార్చలేడు. భగవంతుడు ఆ సూర్యుడిని గాని చంద్రుణ్ణి గాని వారి నిర్ణీత ప్రదేశాలకు 2 గజాల అవతల నుండి ఉదయించమని శాసించగలడనుకుంటున్నావా? శాసించలేడు, శాసించడు కూడా. అలా జరిగితే అంతా తారుమారై గందరగోళం అయిపోతుంది. చాందోర్కర్: అయితే మీరు ఒకరికి కొడుకు పుడతాడని చెప్తారు, వారికి కొడుకు పుడతాడు. మరొకరికి ఉద్యోగం వస్తుందని చెప్తారు, వారికి ఉద్యోగం వస్తుంది. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఇవన్నీ మీరు చేసే చమత్కారాలు కావా? బాబా: లేదు నాన్న, నేను ఏ చమత్కారాలు చేయను. మీకు గ్రామాలలో జ్యోతిష్కులున్నారు. వారు ఏవో గురించి చూసి ఓ 4 రోజులు ముందుగా భవిష్యత్తు గురించి చెప్తారు. వాటిల్లో కొన్ని జరుగుతాయి. నేను ఇంకా కొంచెం దూరం ముందుగా చూస్తాను. నేను చెప్పింది జరుగుతుంది. అంతే. నాది కూడా ఒక విధమైన జ్యోతిష్యంలాగా కనపడవచ్చు. అయితే దీని ఆంతర్యం మీరు గ్రహించలేరు. మీకు భవిష్యత్తు తెలియదు గనక అది నేను చెప్తే నేనేదో చమత్కారాలు చేస్తున్నానని అనుకుంటారు. ఈ సంఘటనలన్నీ నా అద్భుత శక్తికి నిదర్శనాలని తలచి నా పట్ల భక్తి గౌరవాలను చూపుతారు. నేను మీరు చూపే భక్తి గౌరవాలను ఆ భగవంతునికే సమర్పించి మీరు నిజంగా అనుగ్రహించబడేలా చూస్తాను. బాబా ఎన్నో ప్రవచనాలు చెప్తూ ఉండేవారు. అవేవి నాకిప్పుడు గుర్తులేవు. 1913-14లో మా నాన్న అనారోగ్య కారణంగా చాలా కాలం సెలవు పెట్టారు. ఈ సెలవులు వారు షిరిడీలోనే గడిపారు. మా అమ్మ కూడా నాన్నతో పాటు ఉంది. ఒకసారి వాళ్ళిద్దరూ బాబా ముందు కూర్చొని ఉన్నారు. నేను బాబాను పూజిస్తున్నాను. అప్పుడు బాబా, నేనిప్పుడు వెళ్ళిపోతున్నాను. నేను బాపు
బిడ్డగా జన్మిస్తాను. అప్పుడు నాన్న తల ఇలా వణుకుతూ ఉంటుంది అని చెప్పి ముసలి వాళ్ళ తల ఎలా వణుకుతూ ఉంటుందో అలా తమ చేతిని ఊపి చూపించారు. ఇది విని మా నాన్న నాకు కొడుకు పుట్టే వరకు తాను జీవించి ఉంటానని తలిచాడు. కానీ దురదృష్టవశాత్తు మా నాన్న 1921లోనే మరణించాడు. వారు తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు బాబా అంతకుముందు చెప్పిన విషయం గుర్తొచ్చి మా నాన్న కోలుకుంటారని అనుకున్నాను. ఎందుకంటే నాకు అప్పటికి ఇంకా వివాహం కాలేదు, కొడుకు పుట్టలేదు. కానీ ఇది నిర్ణయం మరోలా ఉంది. మా నాన్న మరణించారు. నాకు 1922లో వివాహం అయ్యింది. మా నాన్న తల ఎన్నడూ వణకలేదు. నాకు తెలిసినంత వరకు బాబా వల్లించే మంత్రాలన్నీ సంస్కృతంలో కాక అరబిక్, పర్షియన్ భాషల్లో ఉండేవి. బాబా కొండాజీతో కలిసి పత్య చదివేవారు. భక్తులు తెచ్చిన కేసరి నైవేద్యం మసీదు గూటిలో పెట్టినప్పుడు బాబా మరియు కొండాజీ అరబిక్లో కానీ పర్షియన్లో కానీ నాకు తెలియని భాషలో ఏదో ఉచ్చరిస్తూ ఉండేవారు. బాబా మహావాక్యాలు వల్లించేవారని మా నాన్న నాతో ఎప్పుడూ చెప్పలేదు. 1908లో మా నాన్న పండరిపురంలో పనిచేస్తూ ఉన్నప్పుడు నేను ఆయనతో కలిసి షిరిడీ వెళ్ళాను. బాబా మా నాన్నను నైవేద్యంగా పూరన్ పోలీలు చేసి తీసుకుని రమ్మన్నారు. ఆయన అలాగే చేసి బాబాకు సమర్పించి బాబాను తన బసకు వచ్చి భోంచేయమన్నారు. బాబా నేను వస్తాను వెళ్ళు అన్నారు. బాబా తమ భౌతిక దేహంతో తన బసకు రారు అని మా నాన్న తెలుసుకుని నిరాశతో వెళ్ళిపోయాడు. ఇది జరిగేటప్పుడు మాధవరావు దేశపాండే బాబా చెంతనే ఉన్నాడు. మసీదు నుండి ఆయన బాధతో వెళ్ళిపోయిన తరువాత బాబా శ్యామాతో నాన్న ఎంతో కాలం నుండి నాతో కలిసి ఉన్నప్పటికీ నేను ప్రతి చీమ, ఈగ మొదలైన ప్రాణులలోనూ ఉంటానన్న సత్యాన్ని గ్రహించలేకపోయాడని అతనితో చెప్పు అన్నారు. జీవరాశులన్నిటిలోనూ తాము ఉన్నామని బాబా చెప్పారు. ఇదే నేను బాబా నుండి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ విన్న గొప్ప సత్యం. బాబా ఎప్పుడు అద్వైతాన్ని గురించి కానీ వేదాంతానికి సంబంధించి సుదీర్ఘ ధర్మోపన్యాసాలు కానీ చేసినట్లు నాకు గుర్తు లేదు. వారు సాధారణమైన విషయాల గురించి మాట్లాడేవారు. ఉదాహరణకు దానం చేయండి, మంచి పనులు చేయండి, సత్యాన్నే పలకండి మొదలైనవి. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు నీ తల్లిదండ్రుల మాటలు విను, మీ అమ్మకు పనులలో సహాయం చేస్తూ ఉండు, ఎప్పుడూ నిజం మాత్రమే చెప్పు అని చెప్పేవారు. అంతేగాని వారెప్పుడు నాతో మంత్రాల గురించి భగవంతుని గురించి మాట్లాడలేదు. బాబానే నా రక్షకులని నా అచంచల విశ్వాసం. నా జీవితం అంతా వారి రక్షణలోనే గడుస్తుంది. నేను ఉదాహరణలు ఇవ్వలేకపోయినా నా అవసరాలను తీరుస్తూ శ్రేయస్సు చేకూరుస్తూ తమ మార్గదర్శకత్వంతో నన్ను ముందుకు నడిపిస్తూ నన్ను సదా కాపాడుతున్నది నా అనుభవం. సెప్టెంబర్ 17వ తేదీ 1936. శ్రీమతి చంద్రాబాయి, వయసు 66 సంవత్సరాలు, వీలే పార్లే. శ్రీ సాయిబాబాను నేను గత 44 సంవత్సరాల నుండి పూజిస్తున్నాను. వారు సమాధి చెందడానికి 20 సంవత్సరాల పూర్వమే నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. ఈ భవంతిలో నేను పూజించే దేవుడు వారే. ఇప్పటికీ నా దగ్గర బాబా స్వయంగా తమ చేతులతో ప్రసాదించిన ఊది చాలా ఉంది. అప్పుడు వారు నాకు ప్రతిదినం స్వయంగా కొంత ఊది ఇచ్చేవారు. దానినంతా సేకరించి దాచి ఉంచాను. ఎందుకంటే వారి చేతుల నుండి వచ్చిన ఊది అమూల్యమైనది, అతి శక్తివంతమైనది. కాబట్టి నా దగ్గర బాబా పవిత్ర దంతంతో కూడిన తాయెత్తు కూడా ఉంది. ఆ పవిత్ర దంతాన్ని వారి జ్ఞాపకంగా నాకు ప్రసాదించారు. బాబాపై నాకు అపారమైన భక్తి విశ్వాసాలు ఉండేవి. దానికి తగినట్లు వారు కూడా నన్ను అంతగా అనుగ్రహించారు. నేను 1898 ప్రాంతంలో బాబాను దర్శించినప్పుడు సాటేవాడ లేదు, మసీదు కూడా ఇప్పటి తీరుగా లేదు. మసీదుకు మరమ్మతులు చేసి తిరిగి నిర్మించిన తర్వాతే సాటేవాడ నిర్మించబడింది. ఆ రోజుల్లో బాబా ఇప్పుడు సాటేవాడలో ఉన్న వేప చెట్టు కింద కూర్చొని ఉండేవారు. బాబా నీటితో దీపాలు వెలిగించే లీలను నేను చూశాను. వారు మొదట రేకు డబ్బాలో నిల్వ ఉన్న కొద్ది నూనెలో నీరు పోసి త్రాగారు. తర్వాత ప్రమిదలను నీటితో నింపి వెలిగించారు. బాబా కొయ్య పలకను సన్నని గుడ్డ పీలికలతో మసీదు కప్పుకు వేలాడదీసి దానిపై నిద్రించడం కూడా చూశాను. ఆ కొయ్య పలక
నాలుగు మూలలా వెలుగుతున్న 4 దీపాలుండేవి. అప్పుడు గొప్పవారెవ్వరూ బాబాను దర్శించేందుకు వచ్చేవారు కాదు. నేను షిరిడీ ఎప్పుడు వెళ్ళినా గ్రామస్తుల ఇళ్లల్లోనే ఉండేదాన్ని. బాబా నాపై చూపిన కరుణ అపారము. ఈ విషయం చెప్పేటప్పుడు ఆమెకు బాబా పైన ఉన్న కృతజ్ఞతాభావం అతిశయించగా కన్నీరు కార్చింది. దుఃఖభారంతో మాట్లాడలేక గద్గకంఠంతో మధ్య మధ్యలో ఆగి సంభాషణ కొనసాగించింది. నా భర్త శ్రీ బోర్కర్ ఎప్పుడూ సాయిబాబాను దర్శించేందుకు వెళ్ళలేదు. అయినప్పటికీ బాబా వారిని దయతో కాపాడుతూ వచ్చారు. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన నా భర్త 1909లో పండరిపురంలో బ్రిడ్జి నిర్మాణపు పనులలో నిమగ్నమై ఉన్నాడు. అప్పుడు మా వారి నివాసం పండరిలోనే. మా వారు అక్కడ ఉన్నప్పుడు నేను షిరిడీ వెళ్ళి బాబాను సేవిస్తూ ఉన్నాను. ఒకరోజు బాబా, నీవు పండరిపురం వెళ్ళడం మంచిది, నేను నీ వెనకే వస్తాను, నాకు ఏ వాహనాలు అక్కర్లేదు అని నన్ను వెంటనే బయలుదేరమన్నారు. నేను వెంటనే బయలుదేరాను. అక్కడ ఏం జరిగిందో ఏమో, నేను పండరి వెళ్ళడానికి నా భర్త అక్కడ లేడు. అతను ఉద్యోగానికి రాజీనామా చేసి బొంబాయి వెళ్ళినట్లు తెలిసింది. అది విన్న వెంటనే నాకు దుఃఖం ఆగలేదు. నా దగ్గర కొన్ని రూపాయలు మాత్రమే ఉన్నాయి. అంతేకాక నాతో మరి 2 మిత్రులు కూడా ఉన్నారు. నా దగ్గరున్న డబ్బుతో మేము ముగ్గురం కుర్దువాడి వరకు వెళ్ళగలిగాము. కుర్దువాడిలో దిక్కుతోచని స్థితిలో ఆలోచిస్తూ ఉన్నాము. అకస్మాత్తుగా ఒక ఫకీరు నా ముందుకు వచ్చి, దేని గురించి దీర్ఘాలోచన చేస్తున్నావు అని అడిగారు. అతనికి నేనేమి జవాబు చెప్పలేదు. అతను, నీ భర్త దోండులో ఉన్నాడు, ఈ ఇద్దరితో వెంటనే అక్కడికి వెళ్ళు అన్నాడు. కానీ రైలు ఛార్జీలకు డబ్బు ఎక్కడి నుండి వస్తుందో తెలుపమని అతనిని అడిగాను. ఆ ఫకీరు వెంటనే దోండుకు 3 టికెట్లు నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. నేను టికెట్లు తీసుకుని ఆ ఇద్దరితో కలిసి దోండు వెళ్ళే రైలు ఎక్కాను. ఆ సమయంలో నా భర్త దోండు స్టేషన్లో ఒక బల్లపై కూర్చుని టీ త్రాగుతూ కునికిపాట్లు పడుతున్నాడు. అప్పుడు ఒక ఫకీరు వచ్చి, ఎందుకు నా తల్లిని ఇలా నిర్లక్ష్యం చేస్తున్నావు? ఆమె ఇంకాసేపటికి వచ్చే రైల్లో ఫలానా బోగి నుండి దిగబోతుంది అని బోగి నెంబరు కూడా చెప్పాడు. నా భర్త ఉలిక్కిపడి, ఎవరి ఫకీరు, ఎందుకు ఇలా చీవాట్లు పెడుతున్నాడు అనుకుంటూ పైకి చూశాడు. కానీ ఫకీరు అంతరార్థమయ్యాడు. అంతలో రైలు వచ్చింది. నా భర్త నన్ను కలుసుకొని ఇంటికి తీసుకువెళ్ళి తనకు ఫకీరు కనిపించిన విషయం చెప్పి, నేను పూజించే సాయిబాబా ఫోటో చూపించమని అడిగాడు. నేను చూపించాను. దానిని చూసి తర్వాత తనకు ప్లాట్ఫారంపై కనిపించిన ఫకీరు సాయిబాబానే అని రూఢీ చేసుకున్నాడు. నా గురుబంధువైన ఉపాసిని మహారాజు షిరిడీ విడిచి ఖరగ్పూర్ వెళ్ళడానికి ముందు ఒక గురు పూర్ణిమ రోజున పూజా ద్రవ్యాలు నైవేద్యం తీసుకుని వెళ్ళి వారిని పూజించమని బాబా నన్ను ఆదేశించారు. అలాగే నేను మహారాజు దగ్గరికి వెళ్ళి అది బాబా ఆదేశంగా చెప్పి వారిని పూజించాను. మహారాజు నన్ను నిరోధించకుండా పూజను స్వీకరించారు. ఆ ఒక్కసారే తప్ప తిరిగి వారినెప్పుడు పూజించలేదు. నేను ఉపాసిని మహారాజుని ఒక గురుబంధువుగా పరిగణించాను. కానీ చాలామంది షిరిడీ వాసుల వలె వారిని ద్వేషించలేదు. బాబా ఎవరిని ద్వేషించవద్దని, ఈర్ష్య, అసూయ, విరోధము, పోటీ మొదలైన భావాలకు చోటివ్వవద్దని, ఎవరైనా నిన్ను ద్వేషించి విరోధిస్తే మౌనంగా నా నామాన్ని ఆశ్రయించి వాళ్ళకి దూరంగా ఉండమని తరచూ చెప్తూ ఉండేవారు. ఉపాసిని మహారాజుపై నాకున్న అభిప్రాయాన్ని ఇతరులే కాక మహారాజు కూడా సరిగా అర్థం చేసుకోలేదు. 2 సంవత్సరాల క్రితం ఉపాసిని పంచకన్య సంస్థాన్ స్థాపనలో మార్పులు తెచ్చే సందర్భంలో ఏర్పాటు చూడడానికి నేను సాకోరి వెళ్ళాను. అప్పుడు కూడా మహారాజు నాకు వారితో విరోధ భావం ఉన్నట్లు అపార్థం చేసుకొని విడిగా మాట్లాడేందుకు అవకాశమూ ఇవ్వలేదు. నేను తిరిగి వచ్చేశాను. 1918లో బాబా సమాధి చెందడానికి ముందు తర్వాత కూడా వారు నా వాళ్ళపైన చూపిన దయ, కరుణ అంతలేనివి. తాము దేహత్యాగం చేసిన తర్వాత నా శ్రేయస్సు గురించి బాబా ముందే యోచించారు. 1918లో దసరాకు 3 నెలల ముందు వారు నాతో భాయి అంటే బాబా నన్నెప్పుడు భాయి అనే పిలిచేవారు. ఇక మీదట నన్ను చూడ్డానికి నువ్వు ఇక్కడికి రావసరం లేదు. నీవెక్కడున్నా నేను నీతోనే ఉంటాను అన్నారు. ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆమె కళ్ళు చెమర్చాయి. బాబా ఎంతో దయతో పలికిన ఆ మాటలు నిత్య సత్యాలు. తర్వాత నేను వెళ్ళిపోయాను. దసరాకు కొద్ది రోజుల ముందు నేను పంచాగ్నిలో ఉన్నప్పుడు బాబా తరచూ నా గురించి ఆలోచిస్తున్నారని, వారు ఎక్కువ రోజులు జీవించేటట్లు లేరని హరిసీతారాం దీక్షిత్ నాకు కబురు పంపాడు. నేను వెంటనే
బయలుదేరి బాబా తుది శ్వాస విడిచే సమయానికి షిరిడీ చేరాను. అంతిమ సమయంలో నేను వారి నోట్లో నీరు పోశాను. బగ్యా కూడా అలాగే చేశాడు. బాబా బగ్యాపై ఒరిగి అంతిమ శ్వాస విడిచారు. ఆ తర్వాత 1919లో ఒకసారి, 1933లో మరోసారి షిరిడీ వెళ్ళాను. బాబా తామిచ్చిన మాట ప్రకారం నేనెక్కడున్నా ఎప్పుడు నా వెంటే ఉండి నాకు సహాయపడుతున్నారు. నేను బాబాపై కొన్ని పద్యాలు వ్రాశాను. వాటిని నా అనుభవాలతో పాటు సాయిలీలా మాసిక్ పత్రికకు పంపాను. 1918కి నాకు 48 సంవత్సరాలు నిండాయి. నేనిప్పటి వరకు గర్భం దాల్చలేదు. నాకు ఒక బిడ్డ ఉంటే బాగుండేది కదా అని అనుకుంటూ ఉండేదాన్ని. కానీ నా చుట్టూ ఉన్నవాళ్ళు, డాక్టర్లు నాకా వయసులో బిడ్డలు పుట్టడం అసంభవం అని అన్నారు. నేను బాబాను 1918లో దర్శించినప్పుడు నా కోరిక తెలిసి ఇలా అడిగారు. బాబా, భాయి, నీ హృదయంలోని కోరికేమిటి? నేను, బాబా, నీకన్నీ తెలుసు. ప్రత్యేకంగా నేను చెప్పనవసరం ఏముంది? ఆ తర్వాత 3 సంవత్సరాలకు నా నెలసరి ఆగిపోయింది. డాక్టర్ పురందిరే నన్ను పరీక్షించి నా కడుపులో ఉన్నది గడ్డ అని, దానిని ఆపరేషన్ ద్వారా తొలగించారని తేల్చి చెప్పారు. నేను సమ్మతించాక 10 నెలలు ఆగిన తర్వాత కానీ ఏ నిర్ణయం తీసుకోనని చెప్పాను. అంతవరకు గర్భధారణ జరగకుండా 51వ సంవత్సరంలో గర్భం రావడం అసంభవం అని డాక్టర్ నచ్చజెప్పచూశాడు. కానీ బాబా అసంభవాన్ని సంభవం చేశారు. బాబా మహాసమాధి చెందిన 3 సంవత్సరాల 2 రోజులకు, అంటే 1921లో ధనత్రయోదశి నాడు నాకు కుమారుడు జన్మించాడు. ఈ ప్రసవం చెంబూరులో జరిగింది. ప్రసవ సమయం అప్పుడు డాక్టర్ గాని నర్సు గాని ఎవరూ లేరు. నేను ఎలాంటి మందులు కూడా వాడలేదు. ప్రసవమయ్యే రోజు కూడా మామూలుగానే పనులన్నీ చేసుకున్నాను. ఆ రోజు రాత్రి ఎవరి సహాయం లేకుండా సుఖంగా ప్రసవించాను. బిడ్డ గర్భంలో ఉన్న 9 నెలలు మాత్రం కాళ్ళు వాయడం మొదలైన ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. నేనప్పుడు కొన్ని నెలల పాటు పెద్దగా ఆహారం తీసుకునేదాన్ని కాదు. తరచూ ఊదిని నీళ్ళల్లో కలుపుకొని త్రాగేదాన్ని. 1921లో నా భర్త బండి మీద నుండి పడడంతో ఆయన కాలు విరిగింది. నేను వారిని ఇంటికి తీసుకెళ్లి విరిగిన చోట ఊది పూసి బీబా గింజల పిండిని తకిడీపల అను మూలికలను పేస్టులా చేసి కాళ్ళకు పట్టించేదాన్ని. ఇలా 3 నెలలు చేసేటప్పటికి కాలు నయమయ్యింది. అంతేకాక 1934లో నా భర్త మరణించే సమయంలో బాబా చూపిన కరుణ అపారం. ఈ ఘటన జరగడానికి 2 నెలల ముందు నుండే ఈ విపత్తును ఎదుర్కొనేందుకు బాబా నన్ను మానసికంగా సిద్ధం చేశారు. ఒకరోజు కలలో నాకు బాబా కనిపించి, భయపడవద్దు, శ్రీరాముణ్ణి, నా భర్త పేరు రామచంద్ర, శ్రీరాముణ్ణి తీసుకుని వెళ్తాను అన్నారు. నన్నే ముందు తీసుకెళ్ళు బాబా అని అన్నాను. నేను చేయవలసిన పనులు మిగిలి ఉన్నాయని, అందువల్ల నా భర్త మరణాన్ని ఓర్పుతో సహించి నాకు విధించిన కార్యాలు నెరవేర్చమని బాబా చెప్పారు. ఈ కల విషయం నా భర్తకు చెప్పాను. ఆయన దానిని తేలిగ్గా తీసుకొని ఇది కలే కదా అన్నారు. ఆ ఘటన చతుర్మాసం ముగియడానికి 2 నెలల ముందు జరిగింది. కానీ తరువాత కొన్ని రోజులకు ఆయన మూత్రపిండాలకు సంబంధించిన జబ్బుతో తీవ్రంగా బాధపడసాగాడు. దీనికి తోడు వెక్కిళ్ళు రావడం ప్రారంభించాయి. నా భర్త తనకు అవసాన దశ సమీపించిందని తెలుసుకున్నాడు. కానీ తనకు చాతుర్మాసం గడిచిన తరువాత చనిపోవాలని కోరిక బలంగా ఉందని చెప్పాడు. ఈ మాటలు చెప్పిన వెంటనే వారి కాళ్ళు చేతులు బిగుసుకుపోయాయి. స్పృహ కోల్పోయాడు. మృత్యు గడియలు సమీపిస్తున్నట్లు కనిపించాయి. నేను బాబాను ఆర్తిగా ప్రార్థించాను. వారిని చాతుర్మాసం వెళ్ళే అంతవరకు బ్రతికించమని వేడుకున్నాను. మరుసటి రోజు నా భర్త స్పృహలోకి వచ్చాడు. కాళ్ళల్లో కదలిక వచ్చింది. వారు చాలా ఉల్లాసంగా కనిపించారు. చాతుర్మాసం ముగిసిన 7 రోజులు గడిచాయి. కార్తీక పౌర్ణమి వచ్చింది. ఆ రోజు అర్ధరాత్రి వారు టీ త్రాగి నన్ను బాబాకు హారతి ఇవ్వమన్నారు. హారతి ఇచ్చిన తర్వాత విష్ణు సహస్రనామం పెద్దగా చదవమన్నారు. నేను చదవడం మొదలుపెట్టి మరుసటి ఉదయం డాక్టర్ వచ్చేంతవరకు కొనసాగించాను. డాక్టర్ నా భర్తను పరీక్షించి కోలుకుంటాడని చెప్పాడు. కానీ నాకు తెలుసు నా భర్త ఆ మధ్యాహ్నమో సాయంత్రమో మరణిస్తాడని. నేను వారికి త్రాగడానికి గంగా నీరు ఇచ్చాను. నీరు త్రాగిన కాసేపటికి శ్రీరామ్ శ్రీరామ్ అన్నాడు. ఇంతలో ఒక కుర్రవాడు వచ్చి మా వారిని బాబా అని పిలిచాడు. వారు ఓహ్ అని లేవడానికి ప్రయత్నిస్తూ శ్రీరామ్ శ్రీరామ్ అని ఉచ్చరిస్తూ అంతిమ శ్వాస విడిచాడు. నేను నా భర్త పక్కనే ఉండి వారికి ఉత్తమ గతిని ప్రసాదించమని బాబాను, శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించాను. ఆ విధంగా నా భర్త భగవంతుణ్ణి, బాబాను స్మరిస్తూ మరణించాడు. నా భర్త జీవితానికి మంచి ముగింపు ఇవ్వడంలో బాబా అనుగ్రహం స్పష్టంగా కనిపించింది. మా వారు మరణించిన తర్వాత నా కుమారుని పోషణ, ఈ భవంతిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నాపై పడ్డాయి. కొందరు బంధువులు నాకు ఎడతెగని చిక్కులు తెచ్చి కోర్టులో
వ్యాజ్యమేస్తామని బెదిరించారు. నేను ఎంతో కష్టపడి 14,000 రూపాయలు సేకరించి వారికి ఇచ్చి ఈ ఇంటిని వారి బారి నుండి కాపాడుకోవలసి వచ్చింది. తరువాత కొందరు శత్రువులు మంత్రించిన నిమ్మకాయలలో క్షుద్ర శక్తులను ఆవహింపజేసి మా ఇంటిలోనికి విసిరారు. మాకు హాని చేయాలని, మా ఇంటిని ఎవరు అద్దెకు తీసుకోకూడదని వారు అలా చేశారు. సాయిబాబా నా కలలో కనిపించి ఈ విషయం గురించి చెప్పారు. నేను వెంటనే మా మనిషిని గోవాకు పంపి అక్కడున్న మా కులదైవాన్ని ప్రార్థించి ఆ దేవి అనుగ్రహంతో ఆ క్షుద్ర ప్రయోగాన్ని మంత్రాలను తిప్పికొట్టేటట్లు చేశాను. శ్రీ सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। సెప్టెంబర్ 19వ తేదీ 1936 శ్రీ బల్వంత్ హరికార్నిక్, కస్టమ్స్ డిపార్ట్మెంట్, బొంబాయి రేవు, వయసు 54 సంవత్సరములు, గోడ్ బందర్ రోడ్, బాంద్రా. నేను సాయిబాబా భక్తుడను. ఇంటిలో సాయిని పూజించడమే కాక ప్రతి సంవత్సరం వారి దర్శనార్థం క్రమం తప్పకుండా షిరిడీ వెళుతుంటాను. దాసగను కీర్తనలు వినడం ద్వారా నాకు మొదట సాయిపై భక్తి విశ్వాసాలు ఏర్పడ్డాయి. మొదటిసారిగా 1911లో షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. వారి కళ్ళు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. వారితో ఒక్క మాట మాట్లాడకపోయినా ప్రతి సంవత్సరం వారిని తప్పక దర్శించాలని నిర్ణయించుకున్నాను. నేను షిరిడీ వెళ్ళి వచ్చిన తరువాత నా తల్లిదండ్రులు కూడా షిరిడీ వెళ్ళి బాబాను దర్శించారు. అప్పటి నుండి మా కుటుంబమంతా నిత్యం సాయిని పూజించనారంభించాము. నాకు చెప్పుకునేటంతటి అనుభవాలు బాబాతో లేవు. అసలు నేను ఎలాంటి కోరికలను ఆశించి వారిని దర్శించేవాడిని కాదు. 1918 గురు పూర్ణిమ నాడు మాత్రం నా ఆధ్యాత్మిక శ్రేయస్సు గురించి వారిని అడగాలని తలచాను. కానీ వారు ప్రసన్నంగా కనిపించనందువల్ల వారినేమీ అడగలేక అసంతృప్తితో బయటికి వచ్చి టాంగా ఎక్కబోతున్నప్పుడు నానావల్లి వచ్చి నన్ను కౌగలించుకొని, భగవంతుడు నీకు మేలు చేస్తాడు, అల్లా తేరా అచ్చా కరేగా అన్నాడు. నా భార్య సాయిబాబాను దర్శించిన తరువాత వారి భక్తురాలయ్యింది. ఆమె 1928లో మరణించింది. మరణానికి ముందు ప్రసవానంతరం వచ్చే అస్వస్థతలతో దాదాపు 9 నెలలు బాధపడి చివరకు మృత్యుముఖానికి చేరింది. చివరి 6-7 రోజులు ఆమె పూర్తిగా స్పృహ కోల్పోయింది. నేను ఆమె ముందు బాబా ఫోటోను పెట్టాను. ఆశ్చర్యకరంగా అంతిమ గడియల్లో ఆమెకు స్పృహ వచ్చింది. ఆమె చేతులు జోడించి ముందు బాబాకు, తరువాత నాకు నమస్కరించింది. తరువాత పెద్ద కుమారులను దగ్గరికి పిలిచి చిన్నవారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అంతిమ శ్వాస విడిచింది. బాబా కృప వలన ఆమెకు శాంతి, సద్గతి, అనాయాస మరణ లభించింది. నేను సాధువులు, సత్పురుషులు, సంతులు అన్న పదాలను సమాన అర్థంతో వాడతాను. మొదటిసారిగా బాబాను దర్శించినప్పుడు వారు నన్ను 10 రూపాయలు దక్షిణ అడిగి పుచ్చుకున్నారు. దాంతో నా దగ్గర తిరుగు ప్రయాణానికి కూడా డబ్బు మిగలలేదు. ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నప్పుడు నా స్నేహితుడు టోసరే, ప్రస్తుతం స్వామి నారాయణ వాయ్, కలిసి నాకు కావలసిన డబ్బు అప్పుగా ఇచ్చాడు. ఒకసారి నేను, నా భార్య పండరీపురం మొదలైన క్షేత్రాలను దర్శించాలని బయలుదేరి ముందు షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాము. అప్పుడు మా దగ్గర 100 రూపాయలున్నాయి. షిరిడీలో 2 రోజులు గడిపాము. ఆ 2 రోజులలో బాబా దక్షిణ రూపంలో నా దగ్గరున్న డబ్బంతా తీసుకున్నారు. ఫలితంగా మేము పండరి, ఇతర క్షేత్రాలకు వెళ్ళడం మానుకోవలసి వచ్చింది. పండరీపురం మరియు ఇతర పుణ్యక్షేత్రాలు అన్నీ కలిపి షిరిడియే అని మాకు పరోక్షంగా బోధించేందుకే బాబా ఇలా చేశారని మాకు అర్థమైంది. మహాత్ముని పాదాల చెంత సకల తీర్థాలు ఉంటాయి. మా దగ్గరున్న డబ్బంతా తీసుకున్న తరువాత మేము ఇంటికి వెళ్ళడానికి బాబా అనుమతించారు. కానీ నా దగ్గర డబ్బు లేదు. కాబట్టి నేను తిరిగి వెళ్ళలేనని షిరిడిలో నున్న నా స్నేహితులతో చెప్పాను. బాబా ఒకసారి అనుమతించిన తరువాత అక్కడ ఉండడం తప్పని వాళ్ళు చెప్పారు. అప్పుడు అకస్మాత్తుగా నా స్నేహితుడు టోసరే కనిపించి ఒకతని వద్ద నాకు కావలసిన డబ్బు అప్పుగా ఇప్పించాడు. బాబా ఎందరో ఫకీర్లను, పేద సాధలను పోషిస్తూ సహాయం చేస్తున్నారు. అందువల్ల వారికి ఇచ్చిన దక్షిణ గొప్ప దానంతో సమానమని నా అభిప్రాయం. నేను బాబాను ఆశ్రయించిన ఫలితంగా నాకు భవిష్యత్తులో రాబోయే విపత్తుల గురించి ముందుగానే తెలిసేది. అంతేకాదు వాటిని ధైర్యంగా ఎదుర్కొనగలిగేవాడిని.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरण बाबू जी की जय। సెప్టెంబరు 25వ తేదీ 1936 శ్రీ వినాయక అప్పాజీ వైద్య గుమస్తా బొంబాయి నవసికాయ అకౌంటెంట్ ఆఫీసరు వయసు 45 సంవత్సరాలు కాస్తాయి ప్రభు పరశురాం భవనాలో వర్ధన్ రోడ్డు ఆంధేరి. నేను దాసగుణ కీర్తనలు విని 1912 ఈస్టర్ సెలవుల్లో బాబాను దర్శించడానికి షిరిడీ వెళ్ళాను. తరువాత వారి మహాసమాధి అనంతరం 1923 నుండి షిరిడీకి వెళుతున్నాను. ప్రతి సంవత్సరం ముఖ్యంగా రామనవమి ఉత్సవాలకు తప్పక షిరిడీ వెళ్తూ ఉంటాను. 1933లో నేను షిరిడీలో 20 రోజులు గడిపాను. బాబా ప్రసాదించిన స్వప్న దర్శనాలు, ఊదీ మహిమ మొదలైన అనుభవాలను సాయిలీల మాసపత్రికలో వ్రాసి పంపాను. 1927లో నా భార్య క్షయ వ్యాధితో 8 నెలల పాటు బాధపడింది. ఆమె కోలుకునే సూచనలు కనిపించలేదు. నేను ఆమెను షిరిడీకి తీసుకెళ్లాను. వెళ్ళిన 4 రోజులకు జ్వరం తగ్గిపోయింది. నేను వెంటనే ఆమెను తీసుకుని తిరిగి ఆంధేరి వచ్చేశాను. కానీ 10 రోజుల తర్వాత వ్యాధి తిరగబెట్టింది. ఆమెకి ఇంకా వ్యాధి నయం కాదని తీర్మానించుకుని గ్రామంలోనికి తీసుకెళ్లదలిచాను. కానీ ఆమెకు బాబా కలలో కనిపించి వ్యాధి నయమవుతుందని చెప్పారు. కల వచ్చిన 15 రోజులకు ఆమెకు జ్వరం తగ్గిపోయింది. ఆపై ఆమె బరువు పెరిగి పూర్తిగా కోలుకుంది. తరువాత 4 బిడ్డలకు జన్మనిచ్చింది. ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉంది. 1923లో బాబా నా భార్యకు కలలో కనిపించి నాకు వ్యతిరేకంగా వ్యాజ్యం ఒకటి వస్తుందని, కానీ నన్ను భయపడవద్దని చెప్పమని అన్నారు. వారు చెప్పినట్టుగా తరువాత కొంతకాలానికి నాపై వ్యాజ్యం ఒకటి నడిపించింది. కానీ బాబా కృప వల్ల నాకు అనుకూలమైన తీర్పు వచ్చింది. అదే సంవత్సరము జూన్ నెలలో ఒక గురువారం నాడు బాబా నా భార్యకు దర్శనమిచ్చి తలకు కట్టుకునే వస్త్రాన్ని పట్కా ఇమ్మని అడిగారు. కానీ ఇంటిలో అలాంటిది ఏమీ లేనందున ఆమె కొంత బియ్యము, పప్పు ఇచ్చింది. బాబా వాటిని తీసుకుని అంతరార్థమయ్యారు. అంతకు మునుపు నా భార్య బాబాను చూసి ఉండలేదు. కానీ ఆమె దగ్గరికి వచ్చిన వ్యక్తిని వర్ణించిన మీదట వారు తప్పక బాబానే అయి ఉంటారని నేను అనుకున్నాను. బాబా ఎప్పుడూ నాతోనే ఉండి నన్ను కాపాడుతూ ఉన్నారని నా గట్టి నమ్మకం. ఎందుకంటే నాకు ఎన్ని కష్టాలు వచ్చినా వారి సహాయంతో బయటపడేవాడిని. 1933లో బాబా నా కలలో కనిపించారు. నేను వారికి ₹1 దక్షిణ సమర్పించాను. వారు ఆ రూపాయిని నాకు తిరిగి ఇచ్చి, నీకెంత కావాలో అంత తీసుకో అన్నారు. ఇది జరిగిన నెల లోపే అనుకోని విధంగా నాకు ఉద్యోగంలో పదోన్నత ప్రమోషను లభించింది. 10 సంవత్సరాల క్రితం 3 ఏళ్లు వయసున్న నా సోదరుని కుమార్తె చాలా రోజుల పాటు 105 డిగ్రీల జ్వరంతో బాధపడుతూ ఉండేది. వైద్య చికిత్సలు ఏమీ పనిచేయలేదు. ఇక ఆ పాప బతకదని అందరూ అనుకున్నారు. నేను ఆ పాపకు బాబా ఊదిని ఇచ్చాను. 3-4 రోజుల్లో జ్వరం తగ్గిపోయింది. ఇప్పటికీ ఆ పాప ఆరోగ్యంగా చురుగ్గా ఉంది. సెప్టెంబర్ 27వ తేదీ 1936 శ్రీ బివి దేవే రిటైర్డ్ మామలతదారు స్టేషన్ రోడ్డు దానా. సాయిబాబా అదైవత్వాన్ని గురించి చెప్పడమే గాని ఆ మార్గంలో ఎవరైనా నడిపించడం గాని జరిగిందా అని మీరు అడిగితే వారి దగ్గరికి వచ్చే భక్తుల్లో ఎవరికి అంతటి అర్హత ఉందని నేను అనుకోను. శ్రీ దాబోల్కరు, నానాసాహెబు చంద్రోకరు, మహల్సాపతి, హరిసీతారాం దీక్షిత్ మొదలైన వారు బాబాకు ప్రథమ శ్రేణి భక్తులు. వీరందరూ ఎవరికి వారే సమర్థులు, సచ్చలురులు. మహల్సాపతి సాధు స్వభావుడు, విధేయుడు మరియు దైవభక్తి గలవాడు. అతనికి విద్య, నాగరికత రెండూ లేవు. కటిక దారిద్ర్యములోనూ అతను పవిత్రంగా జీవనం గడిపేవాడు. బాబా అతనిని అలాగే ఉంచారు. దీక్షిత్ బాబాకు విధేయత చూపుతూ వారిపై అచంచల విశ్వాసం కలిగి ఉండేవాడు. ఆధ్యాత్మిక విషయాల్లో అతను ప్రారంభ దశలో ఉన్నాడు. అతని ఆధ్యాత్మిక ప్రగతి కోసం ఏకనాథ్ భాగవతాన్ని పారాయణం చేయమని బాబా ఆదేశించారు. నానాసాహెబ్ చంద్రోకర్కు సంస్కృతం తెలుసు. అతను భగవద్గీత అధ్యయనం చేస్తూ ఉండేవాడు.
నేను 1911లో పదవీ విరమణ చేసి బాబా వద్దకు వెళ్ళాను. దీక్షిత ఆదేశానుసారం బాబాకు పాదపూజ చేయబోయాను. కానీ బాబా వారించారు. నీవు పూజించని అవసరం లేదు, దక్షిణ ఇవ్వు, అది చాలు అన్నారు. నేను బాలకరామును ప్రశ్నించడం, బాబా కోపడ్డం, నన్ను జ్ఞానేశ్వరి పారాయణం చేయమని ఆదేశించడం మొదలైన విషయాలన్నీ శ్రీ దాభోల్కర్ రచించిన శ్రీ సాయి సచ్చరిత్రలో ప్రస్తావించబడి ఉన్నాయి. బాబా ఒక్కసారి దక్షిణ రూపంలో ఒకటి తరువాత ఒకటిగా 4 బంగారు నాణ్యాలను నా వద్ద నుండి తీసుకున్నారు. తరువాత నేను తీసుకున్నది ఒకటే అన్నారు. నేను బాబా నేను 4 ఇచ్చాను. బాబా నేను కాదనలేదు. నీవు 4 ఇచ్చినా నాకు అది ఒక్కటే. నే నాకు అర్థం కాలేదు. బాబా నీకు అర్థమవుతుందిలే. తరువాత నేను ఒకరోజు రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఒక యువ ఫకీరు నా బోగీలోనికి వచ్చి నన్ను భిక్ష అడిగాడు. నేను అతనికి 1 పైసా ఇచ్చాను. అతను తనకు 4 కావాలని చెప్పాడు. నేను అతనికి 4 అణాలు నాణ్యాలు ఇచ్చాను. అతను తనకు ఒకటే ఇచ్చినట్లు చెప్పి వెళ్ళిపోయాడు. మరొకసారి నాకు ఒక వృద్ధ సన్యాసి తటస్థపడి నాకేదైనా ఇవ్వమన్నాడు. నేను అతనికి 1 నాణ్యం ఇచ్చాను. కానీ అతను 4 కావాలన్నాడు. ఇలా బాబా విధి రూపాల్లో వచ్చి నాకు వారి మాటల్లోని అంతరార్థం బోధించడానికి ప్రయత్నిస్తున్నట్టు అవగతమయ్యింది. నేను వారికి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అను 4టిని ఇచ్చినా వారు తీసుకునేది ఒకటే, అది ఆత్మ లేక జీవుడు అనే విషయం క్రమంగా అర్థమయ్యింది. నేను ఒక అరిటె యోగి వద్ద ఆసనాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాను. కానీ బాబా నా కలలో కనిపించి వారించారు. నేను మానేయడానికి ఒప్పుకున్నాను. తరువాత వారు సుఖాసనంలో ఎలా కూర్చోవాలో నేర్పించారు. చాంద్రకరు వేదాంతాన్ని బాగా చదివినవాడు. అతను భగవద్గీతను వ్యాఖ్యాన సహితంగా పఠించి ఉన్నందున దానిలో తనకున్న పాండిత్యానికి ఎంతో గర్వపడేవాడు. బాబాకు వీటన్నిటిని గురించి కానీ సంస్కృతం గురించి కానీ ఏమీ తెలియదనే భ్రమలో ఉండేవాడు. ఒకరోజు బాబా ఒక చిన్న సంఘటన ద్వారా అతనిలో అహంకారాన్ని అణిచివేశారు. ఆ రోజుల్లో బాబా వద్ద జనసందోహం అంతగా ఉండేది కాదు. నానా వంటి సన్నిహిత భక్తులు మసీదులో బాబాను ఏకాంతంగా కలుసుకుని మాట్లాడే అవకాశం ఉండేది. ఒకరోజు నానా బాబా చెంత కూర్చుని ఉన్నాడు. బాబా, నానా, ఏమిటో నీలో నీవే ఏదో గొణుక్కుంటున్నావు. నానా, నేను ఒక సంస్కృత శ్లోకాన్ని వల్లిస్తున్నాను. బాబా, ఏ శ్లోకాన్ని? నానా, భగవద్గీతలోనిది. బాబా, పెద్దగా చెప్పు. అప్పుడు నానా భగవద్గీత 4వ అధ్యాయంలో 34వ శ్లోకాన్ని ఇలా వల్లించాడు. నానా, తద్వతి ప్రణిప్రాతేన పరిప్రశ్న సేవ్యే ఉపేదీక్షితే తేజే జ్ఞానం జ్ఞానే సత్వదర్శన. బాబా, నానా, నీకిది అర్థమయ్యిందా? నానా, అయ్యింది. బాబా, నీకు అర్థమైతే నాకు చెప్పు. నానా, దాని తాత్పర్యం ఇది: గురువుకు సాష్టాంగ నమస్కారం చేసి ప్రశ్నించి సేవించి తద్వారా ఈ జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకో. అప్పుడే నిజమైన జ్ఞానాన్ని, బ్రహ్మానాన్ని పొందిన జ్ఞానులు నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. బాబా, నానా, నాకు శ్లోకముల యొక్క తాత్పర్యం అక్కర్లేదు. శ్లోకములోనే ప్రతి పదానికి ఉన్న అర్థాన్ని వ్యాకరణ సహితంగా వివరించు. నానా ప్రతి పదము యొక్క అర్థాన్ని వివరించాడు. బాబా, నానా, గురువుకు కేవలం సాష్టాంగ నమస్కారం చేస్తే చాలునా? నానా, ప్రణిప్రాత అనే పదానికి సాష్టాంగ నమస్కారం అనే అర్థం గాక మరొక అర్థం నాకు తెలీదు. బాబా, పరిప్రశ్న అంటే ఏమిటి? నానా, ప్రశ్నించడం. బాబా, ప్రశ్న అంటే? నానా, అదే ప్రశ్నించడం. బాబా, ప్రశ్న పరిప్రశ్న రెండిటికి ఒకటే అర్థం వచ్చినట్లయితే వ్యాసుడు ప్రశ్నకు ముందు పరి అనే పదాన్ని ఎందుకు వాడాడు? వ్యాసుడు ఏమైనా తెలివి తక్కువవాడా? నానా, పరిప్రశ్న అన్న పదానికి నాకు మరో అర్థమేమీ తెలీదు. బాబా, సేవ అంటే ఏ విధమైన సేవ? నానా, మేము ఎప్పుడూ చేస్తూ ఉండేటటువంటిదే. బాబా, ఈ రకమైన సేవ చేస్తే చాలునా?
నాన్న, సేవకు మరో అర్థం ఏదైనా ఉందేమో నాకు తెలియదు. బాబా తరువాత వరుసలో ఉపేదిక్షేతే తే జ్ఞానం అనే పద సముదాయంలో జ్ఞానానికి బదులు మరే ఈ పదమేమైనా ఉపయోగించవచ్చునా? నాన్న, ఉపయోగించవచ్చు. బాబా ఏమిటా పదం? నాన్న, అజ్ఞానం. బాబా జ్ఞానానికి బదులు అజ్ఞానం అనే పదం ఉపయోగిస్తే ఈ శ్లోకములో వేరే అర్థమేమైనా వస్తుందా? నాన్న, లేదు. శంకర భాష్యంలో అటువంటి పదప్రయోగం ఏది చేయబడలేదు. బాబా అతను చెయ్యకపోయినా పర్వాలేదు. జ్ఞానానికి బదులు అజ్ఞానం అనే పదాన్ని ఉపయోగిస్తే మరింత మేలైన అర్థం వచ్చినట్లయితే ఆ పదం వాడేందుకు అభ్యంతరం ఏమైనా ఉంటుందా? నాన్న, లేదు. కానీ ఆ శ్లోకంలో అజ్ఞానం అనే పదాన్ని ఉపయోగించడం ఎలాగో నాకు అర్థం కావడం లేదు. బాబా కృష్ణుడు అర్జునుడిని తత్వదర్శనులకు జ్ఞానులకు సాష్టాంగపడమని, ప్రశ్నించమని, నీ సేవ చేయమని ఎందుకు చెప్పాడు? కృష్ణుడు స్వయంగా తత్వదర్శి కాడా? వారు నిజానికి జ్ఞానస్వరూపులే కదా? నాన్న, అవును. కృష్ణుడు జ్ఞానస్వరూపుడే. కానీ ఇతర జ్ఞానులను సేవించడమని వారు ఎందుకు సూచించారో నాకు తెలియడం లేదు. బాబా, నీకిది అర్థం కాలేదా అని అడగంగానే నాన్నకు తల కొట్టేసినట్టయింది. అతని అహంకారం పటాపంచలయ్యింది. తరువాత బాబా అతనికి ఇలా వివరించసాగారు. 1. జ్ఞానుల ముందు కేవలం సాష్టాంగ పడడం ఒక్కటే చాలదు. సద్గురువుకు సర్వస్వ శరణాగతి చెందాలి. 2. ఊరికే ప్రశ్నించడం చాలదు. నిజమైన ఆసక్తితో ఆధ్యాత్మిక ఉన్నతిని, మోక్ష సాధనను దృష్టిలో పెట్టుకుని ప్రశ్నించాలి. దురుద్దేశముతో గాని, దుర్బుద్ధితో గాని, గురువును ఇరికించడానికి గాని, వారి తప్పులెంచడానికి గాని, కాలక్షేపానికి గాని ప్రశ్నించకూడదు. 3. సేవ అంటే ఇష్టమున్నప్పుడు చేసేది, లేనప్పుడు మానేది కాదు. ఈ శరీరానికి యజమాని తాను కాదని, ఇది గురువుకి చెందినదని, కేవలం గురువును సేవించుట కొరకే ఈ శరీరం ఉన్నదని భావించాలి. ఈ విధంగా చేస్తే శ్లోకములో చెప్పినట్టు సద్గురువు జ్ఞానాన్ని బోధిస్తారు అని బాబా చెప్పారు. కానీ గురువు అజ్ఞానాన్ని బోధించటమంటే ఏమిటో నాకు అర్థం కాలేదు. బాబా జ్ఞానాన్ని ఉపదేశించడం ఎలా? అజ్ఞానాన్ని నిర్మూలించడమే జ్ఞానం. జ్ఞానేశ్వరి 18వ అధ్యాయం 87వ శ్లోకంలో ఇలా ఉంది. ఓ అర్జున, అజ్ఞాన నిర్మూలాన్ని ఈ విధంగా ఉంటుంది. కళ, నిద్ర అదృష్టమైతే నీవుగా మిగులుతావు. అలాగే అజ్ఞానం తొలగిపోతే జ్ఞానం మిగులుతుంది. భగవద్గీత 16వ శ్లోకం గురించి జ్ఞానేశ్వరి 83వ పద్యంలో ఇలా ఉంది. అజ్ఞానాన్ని నశింపజేయడమే జ్ఞానమని కాక జ్ఞానానికి ప్రత్యేక నిర్వచనం ఏదైనా ఉందా? చీకటిని పారదోలడమే వెలుగు, దైవత్వాన్ని నశింపజేయడమే అదైవత్వం. దైవత్వాన్ని నశింప చేయడం గురించి మాట్లాడేటప్పుడు అదైవత్వాన్ని గురించి, చీకటిని పారదోలటం గురించి మాట్లాడేటప్పుడు వెలుతురు గురించి ప్రస్తావిస్తాం. అదైవత్వమును పొందాలంటే దైవత్వం భావమును మనలో నుంచి తీసివెయ్యాలి. అదే అదైవత్వత స్థితిని పొందడం. దైవత్వంలోనే ఉండి అదైవత్వమును గురించి ఎవరు మాట్లాడగలరు? ఎవరైనా ఆ స్థితిని పొందితే తప్ప ఆ వాస్తవాన్ని గ్రహించడం ఎలా సంభవం? శిష్యుడు కూడా మూర్తీభవించిన జ్ఞానమే సద్గురు శిష్యుని మధ్య ఉన్న భేదం. వారి మనోవైఖరి సత్యాన్ని గ్రహించుట అద్భుతమైన మానవాతీత శక్తి. సాటిలేని సామర్థ్యమును, దివ్యశక్తికి సంపన్నత. సద్గురువు నిగుణుడు, సచ్చిదానందుడు. జగత్తును, మానవాళిని ఉద్ధరించుటకు మానవ రూపం ధరించినవాడు. దానివల్ల వారి అసలైన నిగుణ స్వభావము, అస్తిత్వము, దివ్యశక్తి, జ్ఞానము కొంచెము కూడా మార్పు చెందదు. శిష్యుడు కూడా అట్టి స్వరూపము కలవాడే. కానీ అతనికి అనేక జన్మల సంస్కారాల వల్ల కలిగిన అజ్ఞానము తాను శుద్ధ చైతన్యమనే సత్యాన్ని దృష్టికి రానియకుండా కప్పివేస్తుంది.
భగవద్గీత 5వ అధ్యాయములో 15వ శ్లోకం అజ్ఞానమనే వృత్తాంతం జ్ఞానం తేన మృహన్యస్య జనస్తవలో చెప్పినట్టుగా నేను సామాన్య జీవుడను, దీనుడను, అల్పుడను అని శిష్యుడు అనుకుంటాడు. శ్రీ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा पुकार, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा पुकार, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना।
बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजरो करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही, रहमो नजरो करो रहमो नजरो करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजरो करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई, रहमो नजरो करो रहमो नजरो करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजरो करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई, रहमो नजरो करो रहमो नजरो करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजरो करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
Sai Baba, Sai Baba.